మనం ఒక గుడిలోకి వెళ్దాం. గుడి తలుపులు చూడండి ఒకసారి. గుడి తలుపులు మాత్రమే చూడండి. గుడి తలుపులు చూడండి. గుడి తలుపులు మాత్రం ఎలా ఉంటాయి? గుడి సేట్ ఏదో దీన్ని బద్దలు కొట్టారు. ఇది బిందు మాధవ్ గుడి. గుడి సేట్ నాకు బద్దలు కొట్టి ఇలా చేశారు. ఇది బిందు మాధవ్ గుడి. ఇది మాధవుడి గుడి కాబట్టి ఇదిగో ఏంటిది ఏమంటారు దీన్ని? పారిజాత పుష్పాలు చూడండి. ఇది గుడిసే జదవులు పగలగొట్టి ఇలా అయ్యింది. శివాజీ మహారాజ్ వచ్చి అక్కడ పెట్టారు విగ్రహం. ఇది గుడి అండి. మీరు తలుపులు చూడండి. చాలా పెద్ద గుడి. మాత్రమే ఇలా ఉంటాయి. గుడి తలుపులు మాత్రమే ఇలా ఉంటాయి. లోపల దేవుడు ఉండే ప్లేసులో శవం. ఎంత నికృష్టమైనటువంటి స్థితిలో తలుపులు చూడరా, నీకు అర్థమైపోతుంది. తలుపులు చూడు. ఆక్రమించేస్తే వాళ్ళది అయిపోతుందా? స్ట్రక్చర్ అన్ని మతాలు సమానమనే 10 మందికి పుట్టిన ఎదవల్లారా, వాళ్ళ దగ్గర ఉమ్ము వచ్చా పియ్యి కలిపి తినే దరిద్రులారా, గంగా నది మీకోసం వేచి చూస్తుంది. యమున మీకోసం వేచి చూస్తుంది. గోదావరి మీకోసం వేచి చూస్తుంది. రండి, మీరు మారండి లేదా సావండి. మన దేవాలయాల్ని, మన దేశాన్ని ఆక్రమించిన దరిద్రుల దగ్గర ఏమి ఇటు తిరగరా? మన దేవాలయాల్ని, మన దేశాన్ని ఆక్రమించే దరిద్రుల దగ్గర కొనేవాడు హిందువు కాదు, పోరంబోకు. గంగమ్మ, ఈ దేశంలో సెక్యులర్ కుక్కలందరినీ లాక్కొని లోపలికి, అలా విధంగా ఆయన మళ్ళీ ఇంకో మంచి జన్మ వచ్చి సక్రమంగా జీవిస్తారు. అదిగో గంగా సెక్యులర్ దొంగలందరినీ నీలోకి లాక్కో. అన్ని మతాలు సమానమైన దరిద్రులారా నిరూపించండి. మా దేవాలయాన్ని ఆక్రమించిన దరిద్రుడికి ఈ దేశానికి సంబంధం లేదని చెప్పగలిగేవాడే. మా దేవాలయాన్ని ఆక్రమించిన దరిద్రులకి ఈ దేశానికి సంబంధం లేదని చెప్పగలిగేవాడు మాత్రమే ఈ దేశం వాడు అవుతాడు తప్ప, మావి ఆక్రమించుకుని, మావి కూలగొట్టి, మా విశ్వాసాన్ని అవహేళన చేసే దరిద్రుడు మాకు భయ్యాలు అవుతాడు రా. అంతే. రండి. అందుకే ఒక్కసారి చెప్తున్నాను, వినండి. ఆవు ఇచ్చిన వెన్నని స్వామికి పెట్టి తినేవాడు మనిషి అవుతాడు. ఆవుని తినేవాడు మనిషి ఎలా అవుతాడురా? ఆవుని తినే జాతి అవుతుందా? అదొక మతం అవుతుందా? అందుకని అన్ని మతాల సమానమైన దరిద్రులారా మరణించండి. గంగ సాక్షిగా, ఈశ్వరుడు సాక్షిగా ఎడారి మతములు నశించుగాక, పాషండ మతములు నశించుగాక, దేశభక్తి లేని మతములు నశించుగాక, సెక్యులర్ కుక్కలు నశించుగాక, విదేశీ మతములు నశించుగాక, క్రూర అజ్ఞాన పాషండ దుర్మార్గ అనైతిక మతములు నశించుగాక, సనాతన ధర్మం వర్ధిల్లుగాక, మానవత్వం వర్ధిల్లుగాక, కరుణామతం వర్ధిల్లుగాక, దయామతము వర్ధిల్లుగాక, జీవకోటి వర్ధిల్లుగాక, భారతదేశం వర్ధిల్లుగాక. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి రావాలి.